కాంగ్రెస్ పోరాటం కేవలం రాజకీయాల కోసమే కాదన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్పై ఈడీ ఛార్జ్ షీట్కు నిరసనగా ఆందోళన చేశారు కాంగ్రెస్ శ్రేణులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. విపక్ష నేతలను ఈడీ, సీబీఐల పేరుతో బీజేపీ వేధిస్తోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ను ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. మార్పు గుజరాత్ నుంచే మొదలవుతుందని చెప్పారు. గుజరాత్ లో పర్యటించిన రాహుల్ జిల్లా స్థాయి నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. గుజరాత్ లో పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతిన్నా బీజేపీని ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు రాహుల్. सीनियर नेता बने घूम रहे हैं मगर बूथ नहीं जिता पाते हैं, तो हम उन लोगों को स्ट्रेंथ देना चाहते हैं जिनकी पकड़ बूथ से है, जो लोकल हैं, जो जनता की जो समस्याएं हैं, जनता की जो इश्यूज हैं, जो उनको उठाते हैं, उनको हम आगे बढ़ाना चाहते हैं, उनको हम पावर देना चाहते हैं. इसी भीड़ में ऐसे भी लोग हैं जो बीजेपी के साथ मिले हुए हैं, उनको हमें आइडेंटिफाई करना है ना, और प्यार से परे करना है. हिंसा से नहीं, नफरत से नहीं, प्यार से भैया इस साइड हो जाइए, दूसरों को आगे जाने दीजिए. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లు చేర్చడాన్ని తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్ పార్టీ. ఈడీ చర్యలు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. రాష్ట్రంలోని ఈడీ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాకు దిగారు. కేంద్రం చర్యలను మౌనంగా చూస్తూ ఊరుకోబోమన్నారు కాంగ్రెస్ నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. 1937లో మాజీ ప్రధాని నెహ్రూ ఆ పత్రికను ప్రారంభించారని చెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత ఆర్థిక సమస్యలతో సతమతమవుతుండగా కాంగ్రెస్ పార్టీ రుణాలు తీసుకుని నడిపిస్తోందన్నారు. మోదీ సర్కార్ రుణాలు తీసుకుని పత్రికను నడపడం కూడా తప్పని చెబుతోందన్నారు ఖర్గే. जो पंडित जवाहरलाल नेहरू जी ने 1937 में वो पेपर चलाए, उन्होंने थोड़े दिन बंद किए, फिर उसको चालू करने के लिए सोनिया गांधी जी ने पूरी कोशिश की. उसको डोनेशन ये और कर्जा लेके वो पेपर चलाए. उनको डरा के रखने के लिए वो कोशिश कर रहे हैं. మోదీ సర్కార్ పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి తెచ్చిందన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతీకార రాజకీయ దాడులకు భయపడేది లేదన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు జయరాం రమేష్. कांग्रेस संसदीय दल के नेता श्रीमती सोनिया गांधी जी को और लोकसभा नेता प्रतिपक्ष राहुल गांधी जी को जानबूझकर निशाना बनाया गया. अर्थव्यवस्था को लेकर, विदेश नीति को लेकर हमें चुनौती का सामना करना पड़ रहा है. उस पर तो बहस नहीं होने देंगे, संसद के अंदर और संसद के बाहर. ये सिर्फ उत्पीड़न और प्रतिशोध की राजनीति है. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్న ఈడీ వంటి సంస్థలను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈడీని ఏర్పాటు చేసిందన్నారు. అప్పుడే ఈడీ లాంటి సంస్థ అవసరం లేదని చెప్పామన్నారు అఖిలేష్. हेराल्ड से ज़्यादा ईडी पे कहना है. कांग्रेस ने ईडी बनाई थी और आज ईडी की वजह से ही उन्हें भी परेशानी का सामना करना पड़ा है. तो मैंने यही कहा था कि बहुत सारे इकोनॉमिक ऑफेंसेस को देखने के लिए संस्थाएं हैं, इनकम टैक्स डिपार्टमेंट है, और भी ऑफेंसेस देखने के लिए संस्थाएं हैं. ईडी की ज़रूरत क्या है? ईडी जैसे विभाग को समाप्त कर देना चाहिए. బెంగాల్లో వక్ఫ్ వ్యతిరేక నిరసనలు అల్లర్లుగా మారడంలో బీజేపీ ప్రమేయం ఉందన్నారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ అల్లర్ల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తముందని ఆరోపించారు. అమిత్ షా, బీఎస్ఎఫ్ కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను రాష్ట్రంలోకి వదిలారన్నారు. ఇప్పటికైనా అమిత్ షాను ప్రధాని మోదీ నియంత్రించాలన్నారు సీఎం మమత. হোম মিনিস্ট্রি সোর্স কে কোট করে বলেছে এরকম করেই ওরা দেয়, इसमें बांग्लादेश का हाथ है. अगर हाथ है तो इसको जमींदारी तो सेंट्रल गवर्नमेंट का है. क्यों बीएसएफ बॉर्डर संभालते हैं, हम नहीं संभालते हैं? क्यों बीजेपी का बाहर से आदमी आके आप गड़बड़ करके भाग गया? मोदी जी के हमें रिक्वेस्ट करबो, दया करे लोकटाके कंट्रोल करुन. ప్రధాని మోదీ సర్కార్ డైవర్ట్ పాలిటిక్స్ ప్రజలకు తెలుసన్నారు ఇండియా కూటమి నేతలు. రాబోయే రోజుల్లో బీజేపీకి జనమే బుద్ధి చెబుతారన్నారు.